పోర్టల్కే కన్నం వేసిరట. దేనికి? భూభారతి పోర్టల్. మన జనగామలో ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9,000 రూపాయలు ఆ పోర్టల్లో వాళ్ళ వర్క్స్ కోసం దేనికోసమో కట్టాల్సిన పరిస్థితి వస్తే దాంట్లో 900 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ ఖాతాలోకి యాడ్ అవుతున్నాయి అన్నమాట. మిగతా డబ్బులన్నీ వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయట. అట్లా లక్షల రూపాయల స్కామ్ జరిగింది అక్కడ. ఓవరాల్గా ఇది రాష్ట్రం అంతా జరుగుతున్నదట. మొన్న మధ్య మీ సేవా కేంద్రం వాడినేమో అరెస్ట్ చేసినట్టున్నారు, విచారించారు. పోర్టల్కే కన్నం వేసినట్టు చివరికి. అంటే టెక్నికల్గా మనం ఎంత సౌండో అర్థం చేసుకోండి. ధరణి వచ్చింది. ధరణి వచ్చినప్పుడు ఏమైంది? ప్రైవేట్ వాడి చేతిలో పెట్టిరు మొత్తం వ్యవహారం. దానివల్ల వాడు ఏం చేసిండు? ఈ అధికారంలో ఉన్న వాళ్ళు వాడు అందరు కలిసి 25 లక్షల ఎకరాల తెలంగాణ భూములు కొల్లగొట్టారు. సింపుల్గా ఒకటే దెబ్బతోటి 25 లక్షల ఎకరాలు. నాట్ వేలు లేకపోతే 25 ఇంకోటి కాదు, 25 లక్షల ఎకరాలు లేపేసారు. వీళ్ళు ధరణి తీసి, ధరణిని మేము బంగాళాఖాతంలో కలుపుతాం, అరేబియా సముద్రంలో కలుపుతాం, ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టి వస్తా నడుచుకుంటా పోయి అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. దాన్ని భూభారతి అని పేరు మార్చిరు తప్ప కొన్ని చేంజెస్ ఆ సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ఇట్లాంటి కొన్ని యాడ్ చేయడం తప్ప పెద్దగా దాంట్లో పురోగతి ఏం లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఈ భూబకాసురుడు, రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు ప్రైవసీ ఆప్షన్ పెట్టుకుంటారు వాళ్ళ భూములకి. అంటే ఎవరికి కనబడకుండా. ఎందుకు ఉండాలా? నువ్వు నిజాయితీగా సంపాదించుంటే నువ్వు ఓపెన్గా పెట్టుకోవచ్చు కదా, దానికి ప్రైవసీ ఎందుకు? ఆ ఆప్షన్ తీసేస్తామన్నారు, ఇంతవరకు తీయలేదు దాన్ని. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అయితే దాదాపు 4,800 లావాదేవీల్లో సొమ్మును దారి మళ్లించిరట. జనగామలో తీగలాగితే రాష్ట్రమంతటా కదిలిన డొంక. ధరణి భూభారతి పోర్టళ్లలోని సాఫ్ట్వేర్లో లొసుగుల్ని అనువుగా మలుచుకున్న అక్రమార్కులు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు. 48 కోట్లు కొల్లగొట్టినట్టు గుర్తింపు. కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. అసలు 48 కోట్ల పోయేదాకా ఇప్పుడు ఏదో ఒకటో రెండో ట్రాన్సాక్షన్ జరిగిన లోపే తెలిసిపోవాలా. కానీ 48 crores పోయేదాకా అసలు ఎట్లా ఇది తెలియకుండా పోయింది? సాఫ్ట్వేర్లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకున్న కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. ఆనాటి సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ ధరణి, ఈనాటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్ల రూపాయలు దోపిడీ చేశాయి. ఎవరికంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి. 4 రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడ్డ చిన్న అంశం ఆధారంగా తీగలాగితే రాష్ట్రమంతటా డొంక కదిలింది. ఇప్పటి వరకు 4,800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు. అత్యధికంగా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలను వేదికగా చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు, వాళ్ళు లేకపోతే ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేనేమంటున్నా, దీని వెనకాల పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, అవసరమైతే ఇంకెవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇందులో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చేశారు అసలు? జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్టు గుర్తించారు. వీరికి యాదగిరిగుట్టకు చెందిన ఒక ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సహకరిస్తున్నట్టుగా తేల్చారు. జనగామ తహసీల్దార్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే తీగలాగడంతో డొంకంతా కదిలింది. ఆనాటి ధరణి, నేటి భూభారతి పోర్టళ్ల వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్ డీడ్ ఇలాంటి లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు. రైతులు భూమి రిజిస్ట్రేషన్కు ఆన్లైన్ సెంటర్కి వస్తుంటారు. జరిగింది ఇదే. ఆన్లైన్ సెంటర్కి వచ్చినప్పుడు సర్వే నెంబర్ ఆధారంగా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తూ ఉంటారు. వారు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి కొల్లగొడుతున్నారట. లక్షకు 10,000 మాత్రమే ఖజానాకు చేరేలా చేసి మిగతా మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు. ఇట్లా 48 కోట్లు రంగారెడ్డి అని యాదాద్రి జిల్లాలో దారి మళ్లించారు. 2020 నవంబర్ 2 నుంచి సాగు భూముల పోర్టల్ ధరణి అమల్లోకి వచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చిండు. టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ దీని నిర్వహణ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ నుంచి ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICకి మార్చింది. సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగులు వాడుకొని కొందరు ఈ చలానా రూపంలో చెల్లించే సొమ్ములను దారి మళ్లిస్తున్నారు. పోర్టల్లో ఇప్పటి వరకు 50 లక్షల లావాదేవీలు జరిగినట్టుగా అంచనాలు ఉన్నాయి. వాటిలో రెవెన్యూ శాఖ జల్లెడ పట్టినంత వరకు 48 కోట్ల మొత్తం దారి మళ్లినట్లు గుర్తించారు. పెద్ద ముఠా, భారీ వ్యూహం. ధరణి పోర్టల్ ఏర్పాటైనప్పటి నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారు, ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి,
రెండింటికి మధ్య పొంతన ఉందా అనే వివరాలు గుర్తించే ఆడిటింగ్ వ్యవస్థనే లేదట. అంటే అసలు రైతులు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో వీళ్ళు ఆన్లైన్ సెంటర్కి వచ్చినప్పుడు ఎంత పే చేస్తున్నారు, అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే దానికి సంబంధించిన ఆడిటింగే లేదట. నిందితుల ఈ దోపిడీకి ఇదే కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. జనగామ, యాదాద్రి జిల్లాలో ఒక ముఠాను పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన బస్వరాజ్ అనే ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు చుట్టుపక్కల ఆన్లైన్ సెంటర్లకు ఈ చలానా చెల్లింపులో సహాయం చేస్తున్నట్టు. ఇందుకు ఆ ఆన్లైన్ సెంటర్ల వారికి ఒక్కో లావాదేవీకి 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నాడు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ ధరలున్న భూముల లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్టు, ఇందులో పలువురు తెరవెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇగో భూముల లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్వేర్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అనుగుణంగానే రూపొందించిన అందులోని కొన్ని లొసుగుల్ని నిందితులు పసిగట్టారు. ఈ చలానా చెల్లించినట్టుగా చెల్లించి తిరిగి వెనక్కి తీసుకోవడం, చెల్లించిన మొత్తంలో చివర ఉన్న అంకెలు మార్చి, అంటే 1,50,000 ఉందనుకోండి, దాన్ని 1,500గా తక్కువ మొత్తానికి చలానా సృష్టించి పోర్టల్లోని అప్లికేషన్కు చెల్లింపుల అప్లికేషన్ జత చేయడం చేస్తున్నారు. దీనికోసం దోపిడీదారులు ఒక మాల్వేర్ లేదా ఒక యాప్ సృష్టించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత రెవెన్యూ అధికారుల పాత్ర మీద ఆరాధిస్తున్నారట. రెవెన్యూ 100% ఉంటారు, డౌట్ ఏముంది అందులో. పై స్థాయిలో ఎవడు లేకుండా ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరగడానికి అవకాశమే లేదు. కూపిలాగుతున్న పోలీసులట. యాదగిరిగుట్ట నిందితుడి నుంచి కీలక సమాచారం లభ్యమైందట. పంచకదీనురు అందరు కలిసి, అంతకుమించి ఏముంది మీరు చేసేది? ఇంత టెక్నాలజీ పెరిగింది, గవర్నమెంట్కి సంబంధించిన పోర్టల్నే ఖతం చేసి పడేస్తున్నారంటే ఇక అసలు అది ఏం పోర్టల్ అని అనుకోవాలి, ఏం కథ? ఇక ఇట్లాంటివి చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక భూములు లేపేయడానికి ఎందుకు అవకాశం ఉండదు? జరిగింది కూడా అదే. లక్షలాది ఎకరాల దళిత, గిరిజన, బీసీల భూములు పోవడానికి కారణం ఏంది? ఇగో ఇందులో ఉన్న లొసుగులే. వీళ్ళకి అనుకూలంగా తయారు చేసుకున్నారు ఆ పోర్టల్స్ని.